పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. లిక్కర్ కేసులో 4వ నిందితుడు వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి అరెస్టు అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి సంధి ప్రేలాపనలు పేలుతున్నాడు. మిస్టర్ మిల్లెట్ రెడ్డి గత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తాడేపల్లి కోటలో అన్నీ నీవే, అంతా నీవే అయి సర్వము సకలము నడిపించిన వాడవు, సర్వనాశనము చేసిన వాడవు. నీవా ఈ గావుకేకలు పెట్టేది? ఆనాడు మీ పార్టీ సింబల్పై గెలిచిన మీ పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజుని అరెస్టు చేయడం ఆధారాలతో జరిగిందా? రుజువులు చూపించారా? సాక్ష్యాలు చూపించారా? అది అక్రమ కేసు కాదా? అది కుట్రపూరితం కాదా? అది కక్ష సాధింపు చర్య కాదా అని అడుగుతున్నాను నిన్ను. అచ్చెన్నాయుడు గారిని, ధూళిపాళ నరేంద్ర గారిని, దేవినేని ఉమా గారిని, కొల్లు రవీంద్ర గారిని, ఆఖరికి మా అధినేత, ప్రపంచం మెచ్చుకునే పరిపాలనా దక్షుడు, ద గ్రేట్ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారిని బస్సులో నిద్రిస్తుంటే వందలాది బస్సుల్లో పోలీసులను తరలించి చుట్టుముట్టి ఆధారాలు లేకుండా, కనీసం ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్టు చేసి 53 రోజులు రాజమండ్రి జైల్లో నిర్బంధించినప్పుడు ఆధారాలు చూపించారా? రుజువులు బయటపెట్టారా? అది కాదా కుట్రపూరితం? అది కక్ష సాధింపు చర్య కాదా? రాజకీయ కుతంత్రం కాదా? మీ క్షుద్ర రాజకీయం కాదా అని అడుగుతున్నా. ఏం మాట్లాడతావు? ఐదేళ్లు నీ గుప్పెట్లో పెట్టుకున్నావు సీఎం పదవిని. సీఎంని పబ్జీ ప్లేయర్గా మార్చావు. గడప దాటాలంటే, కోట వీడాలంటే బారికేడ్లు పెట్టించావు, పరదాలు కట్టించావు, లాఠీలు పెట్టించావు, తోటాలు పెట్టించావు, చెట్లు కొట్టించావు, దారులు ముయ్యించావు, హెలికాప్టర్లో విహరింపజేశావు, వరదల్లో కూడా తివాచీలు పరిచి నడిపించావు. ఇన్ని వన్ని చిన్నులు చేసినా, నువ్వు ఎంత అరచేతిలో స్వర్గం చూపించినా, ఆఖరికి మీ పార్టీ ప్రజా కోర్టులో 11 సీట్లకు పరిమితమై పాతాళానికి పడిపోయిందే. ఆ ఘనకార్యం నీది కాదా మిస్టర్ మిల్లెట్ రెడ్డి అని అడుగుతున్నా. ఈవేళ నీకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా? రాజ్యాంగం విలువ తెలిసొచ్చిందా? నైతిక విలువలు, నీతి, నిజాయితీ, అబ్బా అబ్బా చిలక పలుకులు, సత్యహరిశ్చంద్రులు. మరి మీకు మేము సమాధానం చెప్పాలి, మీకు వివరణ ఇవ్వాలి. సిగ్గు లేకుండా రాజమండ్రిలో చెల్ల జగ్గిరెడ్డి, మాజీ మంత్రి చెల్లిపోయిన వేణు, జక్కంపూడి సోదరులు రోడ్డు మీద దొరుకుతున్నారు ఒక దొంగను వెనకేసుకొచ్చి. ప్రతి స్కీములో స్కామ్ చేసిన దోపిడీ ముఠా ఆటలు కట్టించడమే కూటమి ధ్యేయం. మీ కోసాలు కదిలిపోతున్నాయి. మీ యొక్క గుట్టు రట్టవుతుంది. త్వరలో మీ నాయకుడు సతీ సమేతంగా జైలుకు పోయే రోజు వస్తుంది. ఖబర్దార్ సజ్జల రామకృష్ణారెడ్డి ఉరఫ్ మిల్లెట్ రెడ్డి. కూటమికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్యం తప్ప, రాజ్యాంగం విలువలు తప్ప, నైతిక విలువలు తప్ప మరొక్కటి తెలియని విధానంతో ముందుకెళ్తున్నారు. ఈ రాష్ట్రాన్ని మీ కబంధ హస్తాల నుండి, మీ కుట్రపూరిత కోణం నుండి విముక్తి చేయడమే చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం, కూటమి ధ్యేయం. గుర్తుపెట్టుకో. మీ ఆటలు సాగవు. మీ పాపం పండింది. మీ భరతం పడతాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.